బాబూ, ఆ కొబ్బరికాయ చూడు. ఇంతలా కొలడం ఎప్పుడైనా చూసారా? అంతా అశుభం. అసలు ఏ ముహూర్తాన్ని పెళ్లి మొదలు పెట్టామో అప్పట్నుంచి ఏదీ సరిగ్గా లేదు. ఈ పెళ్లి వలే కదా ఇన్ని గొడవలు, ఇన్ని రాద్ధాంతాలు. చివరికి నా మనవరాలు ఎక్కడికి పోయిందో కూడా తెలీదు. అమ్మా, ఇప్పుడెందుకే అవన్నీ? ఎందుకంటావేంట్రా? నా మనవరాలు బయటికి పోవడానికి కారణం కూడా ఈ పెళ్లే కారణం. అమ్మా, మీరు ఆగండి మావయ్య గారు. ఇప్పుడు బామ్మగారు అసలు పాయింట్కి వచ్చారు. ఒరేయ్, ఇవన్నీ మనకి అచ్చిరావురా. ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో ఏమిటో. ఇవన్నీ ఏం వద్దురా. తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం, లేకపోతే లేదు. జరగకపోతే కొంపలేం మునిగిపోవు కదా. నిజం బామ్మగారు, ఏం కొంపలు మునిగిపోతాయి? అసలు మేమిద్దరం ఇంకా ఇక్కడే ఉంటే ఏం అనర్థాలు జరుగుతాయో ఏంటో. వైదేహి, వెళ్ళిపోదాం పద. అల్లుడు గారు. అవును మావయ్య గారు, సాంప్రదాయాలదే ఉంది చెప్పండి. కుదిరితే పాటిస్తాం, లేకపోతే లేదు. కానీ అనర్థాలు జరిగితే తట్టుకోలేం కదా. బామ్మగారు ఎంత కంగారు పడిపోతున్నారో చూడండి. అర్థం చేసుకోండి. నువ్వు పదవైదేహి. పదవైదేహి. ఏమండి బావా? అమ్మయ్యా, నా కోరిక నెరవేరింది. లేకపోతే నా మనోరాల్ని రోడ్డు పాలు చేసి నువ్వు సంబరాలు చేసుకుంటావి దొంగ మొహంతోనా? అంటే బామ్మగారు, ఒక్క కొబ్బరికాయ కుళ్ళిపోయింది కదా, దాన్ని పక్కన పడేసి ఇంకొక కొబ్బరికాయ కొట్టచ్చు కదా. అలా ఎలా కుదురుతుంది బాబు? ఏదైనా మొదటిసారి కొట్టిందే లెక్క. అలా అయితే ముందు సియాతో నా పెళ్లి జరిపించి తను ఇంట్లోంచి వెళ్ళిపోగానే వెంటనే మావయ్య గారు వైదేహితో నా పెళ్లి జరిపిస్తామని అనడం అది తప్పు కదా. తప్పే బాబు. కానీ నా పెళ్లి జరిగింది సియాతో కూడా కాదు కదా. ఇప్పుడు నేనేమంటానంటే బామ్మగారు, ఆ రోజు నేను వైదేహికి తాళి కడితే వైదేహి బదులు సియాని నా జీవితంలోకి పంపించారు. సియా లేదని వైదేహి నా జీవితంలోకి వచ్చింది. జీవితంలోనే ఒక మనిషి బదులు ఇంకొక మనిషి వచ్చినప్పుడు ఈ కార్యక్రమంలో ఒక కొబ్బరికాయ బదులు ఇంకో కొబ్బరికాయ కొడితే తప్పే ఉంది. అమ్మో, నాకు అనుకూలంగా మాట్లాడినట్టే మాట్లాడి అంతలోనే ప్లేట్ ఫిరాయించాడేంటి? జగమ్ముంటి. మీరు చెప్పింది నిజమే బాబు. మీ పోలిక ప్రకారం ఈ కుళ్ళిపోయిన కొబ్బరి
వెళ్ళిపోయిన నా కూతురు సియాతో సమానం. అంటే లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మా, వేరే కొబ్బరికాయ తీసుకోండి. ఎందుకండి ఏదేదో మాట్లాడతారు? చూడండి, నాన్నెంత బాధపడుతున్నారు. నువ్వు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడుంటే ఇప్పుడు నేనెందుకు మాట్లాడతాను? అయినా నేనేమన్నా కావాలని మాట్లాడుతున్నాను? నువ్వు నీ కుటుంబం కలిసి చేసిన మాయకి నాకు తెలియకుండానే ఏదేదో మాట్లాడుతున్నాను. నా తప్పే ఉంది చెప్పు. దేవుడా, ఈయన ఈ విషయం ఎప్పుడు వదులుతారో ఏంటో. అంజీ, 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 బయటికి వెళ్ళాడు అంజీ. ఏం కావాలి? చెప్తే చేసే వాళ్ళకి చెప్పొచ్చు, చేయని వాళ్ళకి చెప్పడం వృధా. నీ అత్తారింట్లో మమ్మల్ని అందరినీ ఇక్కడ ఎలా చూసుకున్నావో వాళ్ళందర్నీ కూడా అక్కడ అలాగే చూసుకోవాలి. నీ భర్త మనసుని నువ్వెప్పుడూ నొప్పించకు. పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ ఉండాలమ్మా.
రండమ్మా. రండమ్మా, ఆశీర్వదించండి. అమ్మ వైదేహి, ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకోమ్మా. అమ్మా, ఆశీర్వదించనమ్మా. లక్కీ, ఏమైందిరా అలా ఉన్నావు? బాగా తలనొప్పిగా ఉంది నాన్నమ్మ. అయ్యో, మరి టాబ్లెట్ వేసుకున్నావా నాన్న? లేదు నాన్నమ్మ, ఊర్మిళకి కాఫీ పెట్టమని చెప్పాను. తాగితే తగ్గిపోతుందిలే. అదిగో కాఫీ తీసుకొచ్చింది, ఇవ్వమ్మా. ఊర్మిళ, వావ్, చాలా రోజుల తర్వాత చేసిన టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఊర్మిళ, తలనొప్పిగా ఉంది, కాఫీ తమ్మని వాడు అడిగితే నువ్వు తాగుతావేంటి? నేనే ఆయనకి పెద్ద తలనొప్పి బామ్మగారు. నేనిచ్చే కాఫీతో ఆయన తలనొప్పి తగ్గుతుందా? నీలా భర్తల్ని పట్టించుకునే భార్యలుంటే ఎవ్వరికైనా తలనొప్పే. వాడి పరిస్థితి ఏంటో తెలిసి దగ్గరే ఉండి జాగ్రత్తగా అన్ని చూసుకోవాల్సింది పోయి ఇలా ఆటలాడుతున్నావంటే నీ గురించి ఏమనుకోవాలో అర్థం కావటం లేదు. అయ్యో బామ్మగారు, చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నా మీద మీ మనవడికి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. కావాలంటే అడగండి. చూస్తారేంటి? చెప్పండి. ఇందాక అంజీ లేడు, ఏం కావాలి అని అడిగినప్పుడు ఏమన్నారు? చెప్తే చేసేవాళ్లకి చెప్పచ్చు, చెయ్యని వాళ్ళకి ఎందుకు చెప్పడం అని అన్నారా లేదా? నువ్వు వాడు చెప్పిన మాట ఎప్పుడూ వినవు కాబట్టి అలా అనుంటాడు. అందుకని తాళి కట్టిన భర్తని ఇలా అవమానిస్తావా? నువ్వు అసలు ఆడదానివేనా? ఆడదాన్ని. ఆడదాన్ని కాబట్టే మీ మనవడితో పెళ్లి చేసి ఈ ఇంటికి కోడల్ని చేశారు. కానీ మీ మనవడే చక్రాల కుర్చీకి పరిమితమైపోయి మగాడు కాకుండా పోయాడు. ఊర్మిళ, ఆగిపోయారేంటి? కొట్టండి. ఆయన నా నుంచి ఏమీ కోరుకోవట్లేదని నాకు తెలుసు. నేనేమీ చేయనని ఆయనకు తెలుసు. మా భార్యాభర్తల మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది. మధ్యలో మీకెందుకు బామ్మగారు? ఇందులో మీకే సంబంధం లేదు. ఊర్మిళ, అల్లుడు గారు, నాదొక చిన్న కోరిక. మీరిద్దరూ దండలు మార్చుకోవాలి. ఓ, ఆ కార్యక్రమం కూడా ఉందా? లేదల్లుడు గారు, ఇది నా సంతోషం కోసం. వైదేహి నా కన్న కూతురు కాకపోయినా అంతకన్నా ఎక్కువ అల్లుడు గారు. నా బరువు, బాధ్యతల్లో, బాధల్లో అన్నిట్లో పాలు పంచుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే
ఆ జ్ఞాపకాలు అలానే ఉండిపోయాయి. మారుతి, వెళ్ళి దండలు తీసుకురా. సరే నాన్నగారు. బావగారు, అక్క, నాకు కావాల్సింది ఈ జ్ఞాపకం బాబు. మీరిద్దరూ ఒకటవుతుంటే చూసే క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలి. అందుకే నా కోసం ఈ దండలు మార్చుకోండి. దరిద్రపు మొహందారు. రండి. వస్తున్నా. నిండు నూరేళ్ళు సంతోషంగా చల్లగా ఉండండి. లేమ్మా. లేమ్మా. సియా, ఎక్కడ చచ్చావే? దీని కళ్ళలో ఆనందం నేను చూడలేకపోతున్నానే. సియో, పెద్దవాళ్లతో ఏం మాట్లా పెద్దల మాటకి విలువివ్వవు, భర్తని పట్టించుకోవు. అసలు రోజు రోజుకి సంస్కారం లేకుండా ఇలా ఎలా తయారవుతున్నావు? ఆపుతారా? ఎప్పుడు చూసినా ఇదే సోది. అసలు నా గురించి ఎవరు పట్టించుకున్నారని నేను అందరి గురించి పట్టించుకోవడానికి? అన్నీ వదిలేసి అన్ని ఆశలు చంపుకుని బతుకుతుంటే ఇంత జాలి కూడా లేదు సరికదా? ప్రశాంతంగా ఒక కప్పు కాఫీ కూడా తాగనివ్వడం లేదు. అత్తయ్య,